అవనికి చాలా ఆనందంగా ఉంది. తనెంత సతమతమైంది. తండ్రికి విషయం ఎలా చెప్పాలా అని టెన్షన్ పడింది. ఇప్పుడు రిలీఫ్‌గా ఉంది. సూర్యనారాయణ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. డుంబు ఆ రోజు 9 గంటలకే పడుకున్నాడు. రేపే అనిరుద్రతో ఈ విషయం చెప్పాలి. అనిరుద్రకు మాత్రం ఎవరున్నారు? ఈ విషయం విని ఎగిరి గంతేస్తాడు అనుకుంటూ మంచం మీద వాలిపోయింది అవని. సరిగ్గా అదే సమయంలో ఆ గది కిటికీ దగ్గర నుంచి కదిలి వెళ్ళిపోయాడు రమేష్. అతని ముఖంలో క్రౌర్యం తొంగి చూస్తోంది. అవని, సత్యనారాయణ మాట్లాడుకున్న మాటలు విన్నాడు. అవని, నన్ను కాదన్నా నిన్ను హ్యాపీగా ఉండనివ్వను మనసులో కసిగా అనుకున్నాడు రమేష్. అతను ఓ నిశ్చయానికి వచ్చాడు. దాని పర్యవసానం ఏమిటో అతనికే తెలియదు. రాత్రి 10 గంటలు. ఆ గదిలో ఫెడ్రిక్, ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నారు. ఫెడ్రిక్ ఆ రోజు మధ్యాహ్నం బెనర్జీకి ఫోన్ చేసి అర్జెంటుగా తనని కలవమని చెప్పాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకు తన డ్యూటీ ముగించుకొని వచ్చాడు బెనర్జీ. బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్టు వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్ అన్నాడు బెనర్జీ ఫెడ్రిక్ను ఉద్దేశించి. ఇవాళ మధ్యాహ్నం అవని రిజైన్ చేసింది చెప్పాడు సిగరెట్ వెలిగించుకుంటూ. అదేమంత ఇంపార్టెంట్ విషయం కాదే ఆశ్చర్యంగా అన్నాడు బెనర్జీ. నన్ను నిందించింది. నన్ను ఉమనైజర్గా చిత్రించింది. నా దగ్గర పనిచేయడం తనకు అవమానమట. ఎందుకలా అంది? వసుధ చెప్పడం వల్ల. వసుధ ఎవరు? మా ఆఫీసులో పనిచేస్తుంది. నేను నా ప్రాపర్టీలో చాలా భాగం అవని పేరు మీద రాయాలనుకుంటున్న విషయం వసుధ తెలుసుకుంది కనుక. ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మీ ప్రాపర్టీలో చాలా భాగం అవనికి ఇవ్వాలనుకుంటున్నారా? అవును. ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయికి అంత ఆస్తి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? అవని చాలా మంచి అమ్మాయి. 10 మందికి సాయపడాలి అనే మంచి గుణం ఉంది. అలా మంచి గుణం ఉంటే చాలా, దేశంలో చాలామంది ఉన్నారు బెనర్జీ వ్యంగ్యంగా అన్నాడు. బెనర్జీ గొంతులో ఆతృతతో పాటు వ్యంగ్యము మిళితమై ఉంది. కొద్ది నెలలు తన ఆఫీసులో పనిచేసిన అమ్మాయికి విలువైన తన ప్రాపర్టీని ఎందుకు అవని పేరు మీద రాయాలని అనుకుంటున్నాడో బెనర్జీకి అర్థం కాలేదు. అవనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో మీకు చూపించాలా? నాతో రండి అంటూ హాలునే ఆనుకొని ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్ళాడు. స్విచ్ ఆన్ చేశాడు. ఫ్లోరసెంట్ లైట్ వెలుగులో ఆ గది వెలిగిపోతోంది. ఎదురుగా నిలువెత్తు ఫోటో, చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో. ఆ అమ్మాయి నా చెల్లెలు రోజా చెప్పాడు కళ్ళు చెమరుస్తుండగా. ఆ ఫోటోకు దండవేసి ఉండడాన్ని గమనించాడు బెనర్జీ. పోయిన సంవత్సరమే ఓ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. కర్చీఫ్తో కళ్ళొత్తుకుంటూ చెప్పాడు ఫెడ్రిక్. ఐఎమ్ సారీ అన్నాడు బెనర్జీ. దట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఆ గది నిండా రోజా ఫోటోలే. చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు, కాన్వెంట్లో చదివే రోజుల్లో దిగిన ఫోటోలు, కాలేజీకి వెళ్లే రోజుల్లో దిగిన ఫోటోలు. ఆ గదంతా ఆమె ఫోటోలతో నిండిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి ఆ గదికి తాళం వేసి హాలులోకి వచ్చారు. సార్, ఆ ఫోటోలకు అవనికి. బెనర్జీ మాటలు పూర్తి కాకుండానే జస్ట్ మినిట్ అంటూ మూలనున్న టేబుల్ సరుగులో నుంచి ఓ ఫైల్ తీసి బెనర్జీ దగ్గరికి వచ్చి ఆ ఫైల్ బెనర్జీకిచ్చి ఓపెన్ చేయమన్నాడు. బెనర్జీ ఆ ఫైల్ ఓపెన్ చేసి షాక్ తిన్నాడు. ఆ ఫైల్లో అవని ఫోటో ఉంది. అతను షాక్ తినడానికి కారణం ఆ ఫోటోలో ఉన్న అవనిని చూసి. ఎందుకంటే ఇంతకుముందు గదిలో ఫెడ్రిక్ చెల్లెలు రోజా ఫోటో, అవని ఫోటో రెండూ ఒకటే అన్నట్టు. ఎస్ ఇన్స్పెక్టర్, అవని నా చెల్లెలు రోజాలా ఉంటుంది. ముమ్మూర్తులా అచ్చుకుద్దినట్టు ఉండే పోలికలు. అందుకే ఇన్స్పెక్టర్ నాకు అవని అంటే ఇష్టం. నా తర్వాత 15 ఏళ్లకు రోజా పుట్టింది. తాను పుట్టగానే మా మమ్మీ డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు. కొందరు తనని నష్టజాతకురాలు అన్నారు. మరికొందరు ఎక్కడైనా అనాథ శరణాలయంలో వదిలేయమన్నారు. కానీ ఇన్స్పెక్టర్, కృషిని తప్ప మరి దేన్ని నమ్మని నేను నా చెల్లెల్ని అమితంగా ప్రేమించాను. పేపర్లు వేశాను, పాల ప్యాకెట్లు వేశాను, బూట్లు పాలిష్ చేశాను. నా చెల్లెలు నష్టజాతకురాలు కాదు. అందుకే నాకు కలిసి వచ్చిందేమో. కృషిని తప్ప అదృష్టాన్ని నమ్మని నేను నా చెల్లెలతో పాటు పెరిగిన స్టేటస్ను చూసి పొంగిపోయాను. నా అరచేతుల్లో నా చెల్లెల్ని నడిపించాను. తనకు కూడా నేనంటే ఎంతో ప్రేమ. ఆ ప్రభువు నా కోసం పంపించిన దూత నా చెల్లెలు అనిపించేది. నా చెల్లెల కోసం పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా ఇన్స్పెక్టర్? రేపు నాకు వచ్చే భార్య నా చెల్లెలను బాధ పెడుతుందేమో. భార్య మీద ప్రేమతో నేనెక్కడ నా చెల్లెల్ని దూరం చేసుకుంటానోనన్న భయం.
అందుకే బ్రహ్మచారిగా మిగిలాను. నాకు నా చెల్లెలు ప్రాణం. నా వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. విదేశాల్లో సైతం నాకు ఆఫీసులున్నాయి. స్విట్జర్లాండ్ అంటే నా చెల్లెలకి ఇష్టం. ఇండియాలో ఉన్న నా వ్యాపార సంస్థలన్నీ మూసేసి హాయిగా స్విట్జర్లాండ్ వెళ్ళి నా చెల్లెలతో ప్రశాంతంగా జీవిద్దాం అనుకున్నాను. అక్కడ అపార్ట్మెంటును కొనేశాను. ఆ అపార్ట్మెంట్లోని అన్ని గదులను ఖాళీగా ఉంచాను. ఓ గది నా చెల్లెలు డ్రాయింగ్ రూమ్గా ఉపయోగపడాలి. మరో గది నా చెల్లెలు పియానో వాయించుకోవడానికి, మరొకటి డ్యాన్స్ చేసుకోవడానికి. ఇలా కోటి కలలతో నా చెల్లెల్ని ఆ బంగారు సౌధంలో ఉంచాలనుకున్నాను. సరిగ్గా అలాంటి సమయంలోనే యాక్సిడెంట్ అయింది. నా చెల్లెలు ఆ యాక్సిడెంట్లో చనిపోయింది. ఫెడ్రిక్ మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తున్నాడు. కదిలిపోయాడు బెనర్జీ. నగరంలో మల్టీ మిలియనీర్, డబ్బుతో ఏదైనా సాధించగల కోటీశ్వరుడు. చనిపోయిన చెల్లెలు తిరిగి రాదని, డబ్బుతో చెల్లెలి ప్రాణం దొరకదని తెలిసి కుమిలిపోతున్నాడు. అతన్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. అంతకన్నా పెద్ద విషాదం ఏమిటంటే, డబ్బు ఉండి, హోదా ఉండి, అన్నీ ఉండి, అయిన వాళ్ళు అత్యంత ఆత్మీయులు లేని పరిస్థితి ఎంత దుర్భరం. ఐఎమ్ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. నో ఇన్స్పెక్టర్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ఫెడ్రిక్. నా చెల్లెలు విషాదంలో మునిగిపోయిన నాకు ఆ ప్రభువు చూపించిన చెల్లెలుగా అవని దొరికింది. అచ్చు నా చెల్లెల్లాగానే ఉంటుంది. ఆమె ప్రవర్తన, నవ్వు, మాటలు కూడా అన్నీ మా రోజాలానే ఉంటాయి. నాకు డబ్బు ఉంది, మనశ్శాంతి లేదు. ఏ అనాథ శరణాలయాలకో ఆ ఆస్తి రాసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళిపోయే ముందు అవనికి నా కథ అంతా చెప్పి నా చెల్లెలు గుర్తుగా ఈ ఇండియాలో నా వ్యాపారాలన్నీ అప్పగించాలనుకున్నాను. ఆమె పెళ్ళి నా చేతుల మీదుగా చేయాలని ఆశ. ఆమెకు పుట్టే బిడ్డలో నా చెల్లెల్ని చూసుకోవాలన్న ఆశ. మొన్ననే ఇంటికి కూడా ఇన్వైట్ చేశాను. రానంది. అపార్థం చేసుకుందేమో అనుకున్నాను. ఏదో ఒక రోజు ఈ విషయాలు అన్నీ అవనికి చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే నన్ను అవని అపార్థం చేసుకుంది బాధగా అన్నాడు ఫెడ్రిక్. మరి మీ మీద చెడ్డగా అవనితో వసుధ ఎందుకు చెప్పినట్లు అడిగాడు బెనర్జీ. సరిగ్గా నాకు కూడా తెలియదు. కాకపోతే ఒకటి ఊహించగలను. ఆమె మీద నాకు ఈ మధ్య అనుమానం మొదలైంది. విదేశాలకు పంపించే బ్యాగుల్లో కొన్ని ఆర్టికల్స్ మిస్ అవుతున్నట్టు నాకు కంప్లైంట్స్ వచ్చాయి. ప్యాకేజీ సెక్షన్ సూపర్వైజ్ చేసేది వసుదే. కొన్ని ఆర్టికల్స్ డూప్లికేటివి కూడా పంపిస్తుంది. ఒరిజినల్వి తను తస్కరిస్తుంది. ఇదంతా నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. అవని మీద నాకు సదభిప్రాయం ఉందని తెలుసుకున్న వసుధ ఈ మధ్య ఓ రోజు ప్యాకేజీ సెక్షన్కు అవనిని పంపించింది. నకిలీ ఐటమ్స్ ప్యాక్ చేయించింది. అది బయటపడితే ఆ తప్పు అవని మీద నెట్టవచ్చని ఆమె ఉద్దేశ్యం. ఆ విషయాన్ని నేను అవనికి కూడా చెప్పలేదు. వసుధను ఆ సెక్షన్ నుంచి మార్చాలని నిర్ణయించుకున్నాను. హిమాయత్ నగర్లో ఓ బ్రాంచ్ని ఓపెన్ చేసి అక్కడ పోస్ట్ క్రియేట్ చేసి వసుధను వెళ్ళమన్నాను. దానివల్ల ఆమెకు ఫ్రాడ్ చేసే అవకాశం మిస్ అవుతుంది. అవనిని తప్పిస్తే తప్ప ప్రయోజనం ఉండదని అనుకున్నట్టుంది. అందుకే అవనికి నా మీద లేనిపోనివి సృష్టించి చెప్పింది. అంతేకాదు, నేను అవనిని హత్య చేస్తానని బెదిరించానట అన్నాడు ఫెడ్రిక్. మీరు అవనిని హత్య చేస్తానని బెదిరించారన్నదా? అవును. నాకెందుకో వసుధ మీదే అనుమానం. అవనికి ఏదైనా అపకారం తలపెట్టవచ్చు. ఇన్స్పెక్టర్, నాకు ఏదో అవుతుందన్న భయం లేదు. పాపం అవనికి ఏం కాకూడదు. కాకుండా చూడండి ప్లీజ్. మీకు తెలిసిన సెక్యూరిటీ అసిస్టెన్స్ తీసుకున్నా పర్లేదు. ఎంత ఫీజైనా నేను భరించగలను. నో సార్, ఈ కేసును నేనే టేకప్ చేస్తాను. ఇదంతా చూస్తుంటే మీ చుట్టూ ఓ విషవలయం ఏర్పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది మామూలు విషయం కాదు. నేను రేపే మీ ఆఫీస్కు వస్తాను. ఇన్నాళ్ళు కేవలం చిన్న చిన్న కేసులు చేసి విసుగొచ్చింది. అసలైన కేసు ఇప్పుడు టేకప్ చేస్తున్నాను. మీకు అవనికి ఏ ప్రమాదమూ జరగదు. మీలాంటి మంచి మనిషికి ఆ ప్రభువు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. బై నేను అవనిని కలిసి కూడా మాట్లాడతాను. ఆమెకు మీ మీద ఉన్న అపోహ తొలగిస్తాను స్థిరంగా చెప్పాడు బెనర్జీ. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు ఫెడ్రిక్. ఓకే సార్, గుడ్ నైట్ అని చెప్పి ఫెడ్రిక్ దగ్గర సెలవు తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ బెనర్జీ. ఇన్స్పెక్టర్ బైక్ గేటు దాటగానే ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం ధీరజ్ది.
అరగంట నుంచి ఆ రెస్టారెంట్లో ఉన్నాడు రమేష్. అప్పటికే 4 టీలు తాగాడు. ఆ రెస్టారెంట్ ఎదురుగా అనిరుద్ర ఉండే రూమ్ ఉంది. అనిరుద్రని చంపాలన్నంత కసిగా ఉంది రమేష్కు. అవని తనని పెళ్లి చేసుకోనని చెప్పడం, దానికి తన బావ సరేననడం, అనిరుద్రకు అవనిని ఇచ్చి పెళ్లి చేస్తాననడం జీర్ణించుకోలేకపోతున్నాడు. అనిరుద్ర మరో కొద్ది నిమిషాల్లో బయటకొస్తాడు. అతను ఆఫీస్కు బయలుదేరగానే ఆ వెనకే కారులో తను ఫాలో అవుతాడు. నిర్మానుష్య ప్రదేశంలో తన కారుతో అనిరుద్రకు యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో అనిరుద్ర పని ఫినిష్. అవసరమైతే డబ్బులు వెదజల్లి అయినా కేసును మాఫీ చేసుకోవచ్చు. మరో సిగరెట్ వెలిగిస్తుండగా అనిరుద్ర బయటకొచ్చాడు. చేతిలోని ఫైల్ని డిక్కీలో పెట్టి స్కూటర్ స్టార్ట్ చేశాడు అనిరుద్ర. బ్లాక్ జీన్స్ మీద వైట్ టీషర్ట్ టక్ చేశాడు. అనిరుద్రని చూడగానే జలసీగా ఫీల్ అయ్యాడు రమేష్. అనిరుద్ర, యు ఆర్ ఫినిష్ అనుకున్నాడు రమేష్. స్కూటర్ ముందుకు కదిలింది. వెంటనే నోట్లోని సిగరెట్ను నేల మీద వేసి కాలితో నలిపేసి కార్ స్టార్ట్ చేశాడు. అంబాసిడర్ కారు ముందుకు కదిలింది. సిటీకి దూరంగా ఓ కాలనీలో ఉంది అనిరుద్ర ఆఫీసు. ట్రాఫిక్ సిగ్నల్ దాటి రైట్ సైడ్కు తిరిగాడు అనిరుద్ర. అంబాసిడర్ కారు ఆ స్కూటర్ని ఫాలో అవుతుంది. రమేష్కు టెన్షన్గా ఉంది. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ముందు అనిరుద్ర స్కూటర్, ఆ వెనకే రమేష్ కారు. గేరు మార్చి స్పీడ్ పెంచాడు. బెనర్జీ బైక్ తీసి ముందుకు దూకించాడు. బుల్లెట్ స్పీడ్ అందుకుంది. చిన్న పని మీద ఆ కాలనీకి వచ్చాడు. తిరిగి సిటీకి వెళ్ళాలి. ఆ తర్వాత ఫెడ్రిక్ ఆఫీస్కి వెళ్ళాలి. అట్నుంచి అవని దగ్గరికి వెళ్ళాలి. అలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న బెనర్జీ ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా అంబాసిడర్ కారు వేగంగా వస్తుంది. స్కూటర్ని యాక్సిడెంట్ చేయడానికి వస్తున్నట్టు అర్థమైంది. కొద్ది క్షణాల వ్యవధి. ఒక్క క్షణం అటు ఇటు అయినా అంబాసిడర్ కారు వేగంగా స్కూటర్కి డాష్ ఇస్తుంది. వెంటనే బైక్ స్పీడ్ పెంచి అనిరుద్ర స్కూటర్ని తన బైక్ సమీపిస్తుండగానే కుడి చేత్తో అనిరుద్రను ముందుకు లాగాడు. అనిరుద్ర తూలిపడ్డాడు. అతి కష్టం మీద బైక్ని ఆపాడు. స్కూటర్ రోడ్డుకు అడ్డంగా పడింది. ఇది రమేష్ ఊహించని పరిణామం. వేగంగా అనిరుద్ర స్కూటర్ని ఢీకొట్టాలని స్పీడ్ పెంచాడు. ఆ స్పీడ్ని బ్యాలెన్స్ చేయడం కష్టమైంది. రోడ్డుకు అడ్డంగా పడ్డ స్కూటర్ మీదుగా అంబాసిడర్ కారు వెళ్ళింది. స్కూటర్ తుక్కుతుక్కయింది. భయంతో కారు వేగం పెంచాడు రమేష్. బెనర్జీ వెంటనే బైక్ని తిప్పి ఆ కారుని ఫాలో చేశాడు. 10 నిమిషాల్లో కారుకి అడ్డంగా తన బైక్ని పెట్టాడు. లాకప్లో ఉన్నాడు రమేష్. కమాన్, స్పీకౌట్. ఎందుకు అతన్ని చంపాలనుకున్నావు? కర్కశంగా అడిగాడు బెనర్జీ. రమేష్ అనిరుద్ర స్కూటర్ని డాష్ ఇచ్చి పారిపోతుంటే బెనర్జీ చేస్ చేసి కారుని ఆపి రమేష్ని అరెస్ట్ చేశాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా సెల్లో తోసి ఇంటరోగేషన్ ప్రారంభించాడు. నేను అతన్ని చంపాలనుకోలేదు. స్పీడ్గా వెళుతున్నాను. సడన్గా బ్రేక్ ఫెయిల్ అయింది అన్నాడు రమేష్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ. తనకు డబ్బు ఉందనే అహంకారం అతని మాటల్లో కనిపిస్తోంది. అలాగా? మరి రోడ్డుగా అడ్డంగా నేను బైక్ పెట్టినప్పుడు సడన్గా ఎలా ఆపావు కారును? అడిగాడు బెనర్జీ. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, నిజం. ఇన్స్పెక్టర్, నేనెవరినో తెలుసా? అయినా మీతో డిస్కషన్ అనవసరం. నేను లాయర్తో మాట్లాడాలి. తన చేతిలో ఉన్న స్టిక్తో అతను పెదవుల మీద కొట్టాడు. పెదవి చిట్లి రక్తం కారింది. ఇది అన్యాయం అరిచాడు రమేష్. నువ్వు ఓ వ్యక్తిని ఘోరంగా యాక్సిడెంట్ చేసి చంపాలనుకోవడం కన్నానా? ఇప్పుడు నన్నేం చేస్తారు? ఏమైనా చేయగలను. ఎన్కౌంటర్ చేసి పారేయగలను కూడా. ఇన్స్పెక్టర్, అరవకు మిస్టర్. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. నిన్ను అరెస్ట్ చేసిన సాక్ష్యం లేదు. నువ్వు అన్నావే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని. నిజంగానే ఆ కారు బ్రేకులు తీసేసి నిన్ను అందులో కూర్చోబెట్టి ఓ లోయలో వదిలేస్తా. బ్రేకులు ఫెయిల్ అయి కారు లోయలో పడి చచ్చావనుకుంటారు తాపీగా అన్నాడు. ఇది అన్యాయం. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి. అవును, అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్ని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో ఉందిగా. ఇప్పుడు నన్నేం చేస్తారు? ముందుగా 3rd డిగ్రీ అంటే ఏంటో రుచి చూపిస్తా. ఆ తర్వాత నీ మీద హత్యాయత్నం కేసు కూడా ఫైల్ చేస్తా. వద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి. మీకు నిజం చెప్పేస్తాను. ఒక్క అడుగు తగ్గాడు రమేష్. బెనర్జీ గురించి ఆ కాసేపట్లోనే అర్థమైంది. అన్నంత పని చేయగలడు. పైగా హత్యా ప్రయత్నం కేసు తన మీద తోస్తే కోర్టుల చుట్టూ తిరగాలి.
తను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నేను అనిరుద్రని చంపాలనుకున్నది నిజమే, తల వంచుకొని చెప్పాడు రమేష్. రైట్, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు, బెనర్జీ అడిగాడు. అవని కోసం, చెప్పాడు రమేష్. చిన్న కలవరపాటు అటెన్షన్లోకి వచ్చాడు. అవును, అవని కోసమే. అవని అంటే నాకు ఇష్టం, మా అక్క కూతురు. కానీ అవని అనిరుద్రని ప్రేమించింది. నాకన్నా డబ్బులో హోదాలో ఏమాత్రం సరితూగని అతన్ని అవని ప్రేమించడం భరించలేకపోయాను. అతన్ని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను. అనిరుద్రని చంపేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ విషయం మరుగున పడుతుంది. అవని కూడా క్రమక్రమంగా అతన్ని మర్చిపోతుందని అనుకున్నాను. పిచ్చి ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నాను, తల వంచుకొని చెప్పాడు రమేష్. ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన అనిరుద్ర ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. వెంటనే సెల్లోకి వచ్చి కోపంగా రమేష్ చొక్కా పట్టుకున్నాడు. నన్ను అవనికి దూరం చేయడానికి ఎంత కుట్ర పన్నావురా, నిన్ను ప్రాణాలతో ఉండనేను అంటూ అతని గొంతు నొక్కపోయాడు. బెనర్జీ అనిరుద్రని బలవంతంగా నిలదీశాడు. అవని అంటే మాస్టర్ అండ్ మాస్టర్ ఎక్స్పోర్ట్స్లో పనిచేసే అమ్మాయేనా అడిగాడు బెనర్జీ. అవును, వెంటనే అన్నాడు అనిరుద్ర. మరి అవనిని చంపేస్తానని ఎందుకు బెదిరించావు అడిగాడు బెనర్జీ రమేష్ వైపు చూస్తూ. బిత్తరపోయి అన్నాడు రమేష్. నేను అవన్ని చంపేస్తానని బెదిరించడం ఏంటి, అబద్ధం, కీచుగా అరిచాడు. ఏంటి అబద్ధం, నువ్వు అవనిని ఫోన్లో బెదిరించడమా? నిజం ఇన్స్పెక్టర్, అవని అంటే నాకు ఇష్టం, ఆమెను నేనెందుకు చంపేస్తానని బెదిరిస్తాను, నన్ను నమ్మండి, మీరు ఎంక్వైరీ చేయించండి, నేనే దోషినని అవనిని బెదిరించానని ప్రూఫ్ అయితే ఉరిశిక్షకైనా రెడీ అన్నాడు రమేష్. అతని మొహాన్ని పరిశీలనగా చూశాడు బెనర్జీ. అతను అబద్ధం చెబుతున్నట్లు అనిపించలేదు. ఆల్ రైట్, ప్రస్తుతానికి నమ్ముతాను, అయితే అంతకన్నా ముందు నేను అవనితో మాట్లాడాలి. అనిరుద్ర పోలీస్ స్టేషన్ నుంచే అవనికి ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరకు రమ్మన్నాడు. పోలీస్ స్టేషన్ అంటే కంగారు పడుతుందని. మా మామయ్య ఇంత పని చేశాడా? పోలీస్ స్టేషన్కి వచ్చాక ఇన్స్పెక్టర్ బెనర్జీ చెప్పిందంతా విని అంది నమ్మలేనట్టు అవని. అవును అవని గారు, అయితే మీ మామయ్య ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు, కేవలం మీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాడు. అయినా మీ ఇష్టం, మీరు సరేనంటే అనిరుద్ర మీద హత్యాయత్నం చేసినందుకు అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను అన్నాడు బెనర్జీ. వద్దు ఇన్స్పెక్టర్, అవని మీద ప్రేమతోనే అతను చేశాడని నాకు అర్థమైంది. ఈ ఒక్కసారికి పోనీయండి, ఎంత కాదనుకున్నా అతను అవనికి మేనమామ అన్నాడు మనస్ఫూర్తిగా అనిరుద్ర. అక్కడే బెంచీ మీద తల వంచుకుని కూర్చున్న రమేష్ అనిరుద్ర మాటలు విని చటుక్కున లేచి వచ్చి అనిరుద్ర చేతులు పట్టుకొని, నన్ను క్షమించు అనిరుద్ర, నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి అవని కరెక్ట్ పెయిర్. మీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తాను, నీ తరపున నేను పెళ్లి పెద్దగా ఉంటాను అని అవని వైపు తిరిగి, సారీ అవని, జరిగిందంతా పీడకలగా భావించు, అక్కయ్యను నేను ఒప్పిస్తా అన్నాడు. వెరీ గుడ్ రమేష్, పుట్టుకతోనే ఏ మనిషి నేరస్తుడు కాదు, పరిస్థితి ఆవేశం అలా చేయిస్తాయి. మిమ్మల్ని టార్చర్ చేసినందుకు సారీ, మీ నుంచి నిజం రాబట్టడానికి అలా చేయక తప్పలేదు. ఎనీహౌ మీరంతా ఒకటయ్యారు అన్నాడు సంతోషంగా. మేమంతా మీకు రుణపడి ఉన్నాం సార్. పోలీసులంటే లాకప్ డెత్స్ చేసేవాళ్ళని, లాకప్స్లో రేప్ చేస్తారని విన్నాను. కానీ మీరు అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి ఓ సమస్యను పరిష్కరించారు. థ్యాంక్ యూ ఆఫీసర్ అంది అవని కృతజ్ఞత పూర్వకంగా చేతులు జోడిస్తూ. మీరు థ్యాంక్స్ చెప్పవలసిన వ్యక్తి మరొకరున్నారు, బెనర్జీ అన్నాడు. ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది అవని. ఫెడ్రిక్, చెప్పాడు బెనర్జీ. అతని పేరు వినగానే అవని మొహం కోపంతో ఎర్రబడింది. మీకు అతని గురించి తెలియదు సార్ అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. మిస్ అవని, ఓ వ్యక్తి క్యారెక్టర్ గురించి ఏం తెలియకుండా కామెంట్ చేయడం మంచిది కాదు. అతని గురించి మీకన్నా నాకే బాగా తెలుసు ఇన్స్పెక్టర్. చివరికి నన్ను చంపుతానని కూడా బెదిరించాడు అంది అవని. మిమ్మల్ని చంపుతానని అన్నది అతనేనని మీకెలా తెలుసు? ఎలా తెలుసంటే తడబడింది అవని. అతను ఉమెనైజర్ అని మీరెలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అతను అమ్మాయిలతో తిరగడం చూసారా? అది చెప్పండి. అతను ఆడపిల్లల పట్ల మిస్బిహేవ్ చేస్తారని మీకెలా తెలుసు? ఎవరి పట్లనైనా అతను మిస్బిహేవ్ చేశాడా? పోనీ మీ పట్ల ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాడా? లేదు. మరి
అతని గురించి ఓ నిర్ణయానికి, అది అతను మంచివాడు కాదనే నిర్ణయానికి ఎలా వచ్చారు? ఓ వ్యక్తి క్యారెక్టర్ని అంత ఈజీగా ఎలా అసాసినేట్ చేయగలరు? నన్ను అతని ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఏమనాలో తోచక అంది. అమ్మ అని పిలిచినా ఆ పిలుపును అపార్థం చేసుకోవాలని అనుకునే వాళ్లకు అమ్మ అన్న ఆ పిలుపు కూడా నీ అమ్మలా వినిపిస్తుంది కఠినంగా అన్నాడు బెనర్జీ. సార్. అవును మిస్ అవని, తొందరపాటు నేరం కాకపోవచ్చు, కానీ కొన్ని సమయాల్లో అది కొద్ది ఘోరాలను సృష్టిస్తుంది. ఐఎమ్ సారీ అంది అవని. అది చెప్పాల్సింది నాకు కాదు, మిమ్మల్ని ఆత్మీయురాలు అనుకొని మీలో చనిపోయిన తన చెల్లెల్ని చూసుకొని మీకోసం తన ఆస్తిని కూడా వదులుకోవాలనుకున్న ఫెడ్రిక్కు సారీ చెప్పాలి. అతని గురించి తెలుసుకోకుండా, కనీసం అతను చెప్పే సంజాయిషి కూడా వినకుండా రాజీనామా లెటర్ అతని మొహాన కొట్టిన మీరు అతనికి సారీ చెప్పాలి. అతని చెల్లెలు చనిపోయిందా? అతని చెల్లెల్ని నాలో చూసుకుంటున్నాడా? అతని ఆస్తి నా పేరు మీద? మాటలు పెగలటం లేదు. అవునన్నట్టు తలూపాడు. అనిరుద్రకు ఇవేమీ అర్థం కావటం లేదు. మిస్ అవని, నీకేం అభ్యంతరం లేకపోతే ఓసారి నాతో ఫెడ్రిక్ దగ్గరకు రండి, కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అనిరుద్ర, మీరు కూడా అని రమేష్ వైపు చూశాడు. నేను విజయవాడ వెళ్ళిపోతాను ఇన్స్పెక్టర్. మీరు చెప్పిందంతా వింటుంటే అవని ఏదో ప్రమాదంలో చిక్కుకొందని అనిపిస్తోంది. అవనిని మీరే కాపాడాలి. అందుకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. నా అవసరం ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అని అవని వైపు తిరిగి ఆల్ ది బెస్ట్ అవని అన్నాడు. థ్యాంక్ యూ మామయ్య అంది అప్పటి వరకు అతని మీద ఉన్న కోపాన్ని తుడిపేసుకొని. డామిట్, కథ అడ్డం తిరిగింది. టీపై మీద ఉన్న పేపర్ వెయిట్ని నేలకేసి గట్టిగా కొడుతూ అన్నాడు. పేపర్ వెయిట్ కింద పడి ముక్కలైంది. ఎందుకంత టెన్షన్? వసుధ అడిగింది. మనం ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఆ ఫెడ్రిక్ గాడు ఇన్స్పెక్టర్ బెనర్జీని కలిశాడు. వాళ్ళిద్దరూ మంతనాలు ఆడుకున్నారు. నీ మీద ఫెడ్రిక్కు అనుమానంగా ఉంది. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు ధీరజ్. నా జాగ్రత్తలో నేను ఉంటాను, నువ్వు కేర్ఫుల్గా ఉండు. ముందు మనం అవని అడ్డు తొలగించుకోవాలి. నేను ప్యాకేజీ సెక్షన్లో ఉండి డూప్లికేట్ సరుకును పంపుతున్నానని బాస్కు అనుమానం వచ్చింది. నన్ను హిమాయత్ నగర్ బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. నేను చాలా పకడ్బందీగా బాస్ మీద అవనికి అనుమానం వచ్చేలా చేశాను. అవని బాస్ని చెడమెడ దులిపేసి ఉద్యోగానికి రిజైన్ చేసింది. సో మనకు అవని ప్రాబ్లం తీరినట్టే. నువ్వింకా అవనిని బెదిరించాల్సిన అవసరం లేదు అంది వసుధ. యూ ఫూల్, నువ్వు గెస్ చేసేదంతా రాంగ్. అవని ఆఫీసులో పనిచేయడం మన పనులకు ఆటంకం అనుకున్నాం. అవని రిజైన్ చేస్తే వచ్చి ఆ కొత్త అమ్మాయిని ట్రాప్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు కథే అడ్డం తిరిగింది. ఇక్కడి నుంచి ఆఫీస్ ఎత్తేసే ప్రపోజల్లో ఉన్నాడు. తన ఆస్తిలో చాలా భాగం ఆ అవని పేరు మీద రాయబోతున్నాడు. అందుకు అవని ఒప్పుకోవాలిగా. అవనికి ఇప్పుడు బాస్ అంటే పీకల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని మరింత పెంచితే సరి. నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగాయి. బాస్ పేరుతో ఆమెను బెదిరించు. మరింత అసహ్యం కలిగేలా చెయ్యి. దాంతో బాస్ని పూర్తిగా అసహించుకుంటుంది. ఇది అతని మీద మనం తీసే మొదటి దెబ్బ. ఈలోగా నేను మరో అమ్మాయిని సెంటిమెంట్ పేరుతో బాస్ దగ్గరకు పంపిస్తాను. అదెలా? ధీరజ్ ఆశ్చర్యంగా అడిగాడు. చనిపోయిన ఫెడ్రిక్ చెల్లెల్ని పోలిన ఓ అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయికి డబ్బు పిచ్చి. కాస్త డబ్బు ఎర చూపితే చాలు మనం చేయమన్నట్టల్లా చేస్తుంది. ఫెడ్రిక్ చెల్లెల్లా ఉందా? ప్రపంచంలో ఒకే మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారట. అసలే అవని చేసిన అవమానంలో నుంచి కోలుకోలేదు. ఇదే టైంలో మనం ఆ అమ్మాయిని ప్రవేశపెడితే చాలు. ఇదంతా నవలల్లో సినిమాల్లో అయితే బాగుంటుంది. పిచ్చి ధీరజ్, మనం నిజ జీవితంలో చేసే పనులే చూసి సినిమాల్లో వాడుకుంటారు. నేను సరుకుల్ని మార్చి డూప్లికేట్వి ఎక్స్పోర్ట్ చేయడం లేదా? ఇలాంటివి సినిమాల్లో కూడా చూపిస్తున్నారుగా అంది. తెలివైన దానివే అన్నాడు వసుధను తన ఒళ్ళోకి లాక్కుంటూ ధీరజ్. ఎంత తెలివైన దాన్ని కాకపోతే నీలాంటి వాడిని ముక్కుపట్టి ఆడిస్తా. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఎన్ని కేసులు లేవు నీ మీద? ఎక్కడా దొరకకుండా తప్పించుకున్నావుగా. ఎన్ని పేర్లు మార్చుకున్నావు. చివరికి ప్లాస్టిక్ సర్జరీ కూడా సినిమాటిక్గా చేయించుకున్నావు అంది అతని ముక్కును అటు ఇటు ఆడిస్తూ. సరేలే, ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఇండియాకు గుడ్ బై చెప్పి ఏ స్టేట్స్లోనో సెటిల్ అవుదాం. చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి.
ఆ బెనర్జీ సామాన్యుడు కాదు అన్నాడు వసుధను కౌగిల్లోకి తీసుకుంటూ. ఆ గదిలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. ధీరజ్ ఓ ప్రొఫెషనల్ క్రిమినల్ అని వసుధకు తెలుసు. కానీ వసుధ అంతకన్నా కిలాడి అని ధీరజ్కు తెలియదు. అవని, అనిరుద్ర, బెనర్జీ ముగ్గురూ కలిసి ఫెడ్రిక్ ఇంటికి వెళ్లారు. ఫెడ్రిక్ ఒక్కడే పియానో వాయిస్తూ కూర్చున్నాడు. వీళ్ల అడుగుల శబ్దం విని తలెత్తాడు. ఎదురుగా ఉన్న అవనిని చూడగానే ఒక్క క్షణం అతని కళ్ళల్లో వింతకాంతి కనిపించింది. వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు. మా రోజాకి పియానో ఇష్టం, చాలా బాగా వాయించేది. అలా అన్నప్పుడు అతడి కళ్ళల్లో తడి అవని దృష్టిని దాటిపోలేదు. ఐఎమ్ సారీ సార్ అంది అవని అపాలజెటిక్గా. మనలో మనకు సారీలేంటి, చెప్పండి, ఏం తీసుకుంటారు అడిగాడు ఫెడ్రిక్ కుక్ని పిలుస్తూనే. కాఫీ చెప్పాడు బెనర్జీ. అందరికీ కాఫీ, టిఫిన్స్ రెడీ చేయమని కుక్కి పురమాయించాడు. ఆ హాల్లో నలుగురు ఉన్నారు. నిశ్శబ్దం అక్కడ పహారా కాస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనమోసారి మీ చెల్లెల గదికి వెళదామా అడిగాడు బెనర్జీ. అతని ఉద్దేశం అర్థమైనట్టు ముందుకు కదిలాడు ఫెడ్రిక్. నలుగురు రోజా గదిలోకి వెళ్లారు. రోజా ఫోటోలను చూసి ఆశ్చర్యపోవడం అవని వంతైంది. అచ్చు తన పోలికలే. కొత్తగా చూసిన వాళ్ళైతే తనే రోజా, రోజానే తను అనుకుంటారు. సారీ మిస్ అవని, మీలో నా చెల్లెల్ని చూసుకోవడం తప్పైతే రియల్లీ సారీ. నేను ఓ విధంగా అన్నీ ఉండి చెల్లెలి ప్రేమలేని ఒంటరిని. నాకు తనకు 20 ఏళ్ల అనుబంధం. చిన్నప్పుడు పాల కోసం ఏడుస్తున్నప్పుడు తనని నా గుండెలకు హత్తుకొని పాల కోసం బల్లలు తుడిచి బూట్లు పాలిష్ చేసి తన ఆకలి తీర్చాను. అలాంటి స్థితి నుంచి తనని తివాచీ మీద నడిపించే స్థాయికి ఎదిగినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఆఫీసులో చూడగానే ఏదో అనుబంధం, ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది. మీ నవ్వు, పలకరింపు, మాట తీరు అంతా రోజాలానే ఉండేది. ఈ విషయాలన్నీ ఎప్పుడో చెప్పాల్సింది, కానీ నా మనసులో ఓ కోరిక. నా చెల్లెలకు చేయలేకపోయిన ముచ్చట్లు మీకు చేయాలి. ఈ ఆస్తిని, వ్యాపారాలన్నీ మీకు అప్పగించాలి. అందరూ కొడుకులను దత్తత తీసుకుంటారు. నేను చెల్లెల్ని దత్తు తీసుకోవాలి. ఇవన్నీ మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా చివరికి నేను చెప్పాల్సిన సమయం వచ్చేసరికి మన మధ్య అపార్థం మిగిలింది. ఫెడరిక్ చెప్పుకుపోతున్నాడు. కదిలిపోయింది అవని. చెల్లెలి ప్రేమ కోసం అతనెంత తప్పించిపోతున్నాడో అర్థమైంది. తనే తొందరపడింది, అతన్ని అపార్థం చేసుకుంది. అన్నయ్య మనస్ఫూర్తిగా పిలిచింది. కొన్ని లాజిక్కి అందవు, అద్భుతంగా ఆర్ద్రంగా ఉంటాయి, అపురూపంగా మనసు పొరల్లో నిలిచిపోతాయి. అవని ఎప్పుడైతే అన్నయ్య అని పిలిచిందో ఫెడ్రిక్ కదిలిపోయాడు. నన్ను అన్నయ్య అని పిలిచావా ఆర్ద్రంగా అడిగాడు ఫెడ్రిక్. అవునన్నయ్య, ఆ దేవుడిచ్చిన అన్నయ్య మీరు అంది మనస్ఫూర్తిగా అవని. అవని తల మీద చేయేసి నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకొని ఆ ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడు ఫెడ్రిక్. ఆ వాతావరణం ఉద్వేగభరితంగా ఉంది. సినిమాల్లో, నవలల్లో కనిపించని మెలోడ్రామా కనిపించింది. ఎప్పుడూ నేరస్తులు, కేసులు తప్ప మరో ప్రపంచం తెలియని బెనర్జీ కూడా కదిలిపోయాడు. సార్, కాఫీ, టిఫిన్స్ రెడీ. కుక్ వచ్చి చెప్పేసరికి నలుగురు హాల్లోకి వచ్చారు. టిఫిన్లు, కాఫీ త్రాగడం లాంటి పనులు అయిపోయాక నలుగురు బయట లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. చెప్పండి ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగాడు ఫెడ్రిక్. అవనికి మీకు మధ్య అపార్థాలు తొలగిపోయాయన్న సంగతి గోప్యంగా ఉంచండి. తను మామూలుగా రేపు ఆఫీస్కి వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల తిరిగి జాయిన్ అయ్యానని చెబుతుంది. ఈలోగా నేను వసుధ బ్యాక్గ్రౌండ్ ఏమిటో కనుక్కుంటాను. ఆవిడ వెనక ఎవరున్నారు, అవనిని ఎవరు బెదిరిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు లాంటి వివరాలు ఎంక్వైరీ చేస్తాను అని అనిరుద్ర వైపు తిరిగి, మిస్టర్ అనిరుద్ర, మీరు అవనిని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. ఆవిడకు ఏదైనా ప్రమాదం వస్తుందని తెలిస్తే వెంటనే మీరు నాకు ఇన్ఫామ్ చేయండి అన్నాడు బెనర్జీ. అలాగే సార్, అనిరుద్ర అన్నాడు. ఇన్స్పెక్టర్, ఎంత త్వరగా ఈ కేసును సాల్వ్ చేయగలిగితే అంత మంచిది. నేను ఇక్కడ ఆఫీసు బాధ్యతలన్నీ అవనికి అప్పగించి వీళ్ళ పెళ్లి చేసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతాను. సంవత్సరానికి ఒకసారి ఈ నా దేవుడిచ్చిన చెల్లెల్ని చూసిపోతూ ఉంటా కన్నీళ్లతో అన్నాడు ఫెడ్రిక్. మరేం వర్రీ అవ్వకండి, సాధ్యమైనంత త్వరలో మీ కేసు సాల్వ్ చేసి పూచీ నాది. బై అవని, మీ ఫోన్ని అబ్జర్వేషన్లో పెడతాను. ఎవరు
ఫోన్ చేసినా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఎమోషనల్ అవ్వద్దు చెప్పాడు బెనర్జీ. అలాగే సార్ అందవని. ఏదో ఓ సమయంలో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు తప్పనిసరి అయితే తప్ప నన్ను కాంటాక్ట్ చేయొద్దు సరేనా అన్నాడు బెనర్జీ. ముగ్గురు అలాగే అన్నట్టు తలూపారు. ఫెడరిక్ దగ్గర ముగ్గురు సెలవు తీసుకున్నారు. అవని, అనిరుద్ర కామత్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ముగ్గురు ఫెడరిక్ దగ్గర నుంచి బయటకు వచ్చాక బాయ్ చెప్పి బెనర్జీ వెళ్ళిపోయాడు. అను భయపడుతున్నావా అడిగింది అవని. ఎందుకు అనిరుద్ర అడిగాడు. నా చుట్టూ ఉన్న ఈ విషవలయాన్ని చూసి అంది అవని. లేదు, నాకు ఉత్సాహంగానే ఉంది. జీవితంలో ఏదో ఓ థ్రిల్ ఉండాలి. అదీగాక నాకు కావలసిన వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కాపాడుకోవటం నా బాధ్యత. ఆ రోజు యమధర్మరాజు వెంటపడి సావిత్రి తన మొగుడి ప్రాణాలు దక్కించుకుందట. ఈరోజు ఈ బ్లాక్మెయిలర్స్ పని పట్టి నా కాబోయే భార్యను రక్షించుకుంటాను అన్నాడు. ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. మామయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది. బ్లాక్మెయిలర్ గురించి ముందే నీకు చెబుదామనుకున్నాను. కానీ అతని డిమాండ్ ఏమిటో, అసలు విషయం ఏమిటో నాకు తెలియకుండా నీకు చెప్పలేకపోయాను. డుంబూని యాక్సిడెంట్ చేయబోయినప్పుడు భయమేసింది. కావాలని డుంబూకి ఇష్టమైన పిల్లిని చంపినప్పుడు గుండె ఆగినంత పనైంది. అయినా నీకు చెప్పాలంటే సందిగ్ధం. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయం. సారీ అంది మనస్ఫూర్తిగా అవని. పర్లేదవని, మనకిష్టమైన వ్యక్తి మన కోసం ఏదైనా చేస్తాడనే నమ్మకం ఉండాలి. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. డుంబును కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. వసుధతో చాలా జాగ్రత్త అన్నాడు అనిరుద్ర. ఈలోగా టిఫిన్ వచ్చింది. టిఫిన్ చేసి కాఫీ తాగి బయటకు వచ్చారు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళనా అడిగాడు అనిరుద్ర ఆటోని పిలుస్తూ. వద్దు, నువ్వెళ్ళు, ఇంకా చీకటి కూడా పడలేదుగా, నేను వెళ్ళగలను అంది. బాయ్ చెప్పాడు అనిరుద్ర. అవని ఆటోలో కూర్చుంది. ఆటో కనుమరుగయ్యే వరకు చూస్తుండిపోయాడు అనిరుద్ర. ఏంటమ్మా హడావుడిగా వెళ్ళావు, ఏమైంది తండ్రి అడిగాడు అవని ఇంట్లోకి రావడంతోనే కంగారుగా. అవని తండ్రికి జరిగిందంతా చెప్పింది. నీ వెనక ఇంత జరిగిందా పిచ్చి తల్లి, నాతో ఒక్క మాటైనా చెప్పలేకపోయావా? పోనీలే, జాగ్రత్తగా ఉండమ్మా. నేను మీ అమ్మను ఒప్పించాను. అనిరుద్రతో నీ పెళ్లి ఖాయం. ఇందాక మీ మావయ్య కూడా మాట్లాడి అవనిని చేసుకోవడం ఇష్టం లేదక్క, అవనికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడట. దాంతో మీ అమ్మ కూడా ఆలోచనలో పడింది. సో అమ్మ వైపు నుంచి నీకు లైన్ క్లియర్. సంతోషమేనా అన్నాడు కూతురి తల ప్రేమతో నిమురుతూ. సంతోషమే అన్నట్టు తలూపింది అవని. రాత్రి 11 దాటింది. చలికాలం కావడం వల్ల జనం ఎప్పుడో ముసుగు తన్నేశారు. ఆ బిల్డింగ్ ముందున్న స్ట్రీట్ లైటు పెద్ద శబ్దంతో పగిలిపోయింది. ఆ బిల్డింగ్కు కాపలా ఉన్న వాచ్మెన్ నిద్రలో ఉన్నాడు. బిల్డింగ్ ముందు చీకటి పరుచుకుంది. ఆ చీకటిలోకి ఓ అగంతకుడు వచ్చి చేరాడు. జనసంచారం లేదు. పాష్ లొకాలిటీలో ఉన్న ఆ ఏరియా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉంటుంది. కాంపౌండ్ వాల్ మీదకి ఎక్కి లోపలికి దూకాడు. చిన్న శబ్దం. వాచ్మెన్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. స్ట్రీట్ లైట్ వెలుతురు లేదు. చీకటి పరుచుకుంది. బిల్డింగ్ ముందు ఉండే లైటు వెలుతురులో చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. అమ్మయ్యా అని నిట్టూర్చి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఈలోగా డాబర్ మ్యాన్ భయంకరంగా అరిచింది. వాచ్మెన్ ఉలికిపాటుతో కళ్ళు తెరిచి లేచాడు. డాబర్ మ్యాన్ అరిచిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు లోపలికి వచ్చి ఉండాలి అనుకుంటూ ఎవరో అని అరిచి కర్రను నేలకు తాకిస్తూ ముందుకు కదిలాడు. వెంటనే మ్యావ్ అన్న అరుపు వినిపించింది. పిల్లిని చూసి కుక్క అరిచి ఉంటుందనుకొని మళ్ళీ వెనక్కి వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు. కానీ డాబర్ మ్యాన్ ఊరుకోలేదు. పరిగెత్తుకెళ్ళింది. ఆ అగంతకుడు మృత్యువులా పరిగెత్తుకొస్తున్న డాబర్ మ్యాన్ని చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే కాంపౌండ్ వాల్ ఎక్కి బయటకు దూకేశాడు. డాబర్ మ్యాన్ కాంపౌండ్ వాల్ వైపు చూస్తూ అరుస్తూనే ఉంది. వాచ్మెన్ కోపంగా కళ్ళు తెరిచి డాబర్ మ్యాన్ వంక చూశాడు. తన నిద్ర చెడగొట్టినందుకు కోపంగా ఉంది అతనికి. ఏయ్, ఎందుకలా అరుస్తావు? ఊరికే నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వవు. కోపంగా కుక్కను కసిరాడు. మళ్ళీ మ్యావ్ మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపించింది. చూసావా, పిల్లి అరుస్తుంది. నువ్వు ఈ మాత్రానికి అరుస్తావేంటి? రేపు 2 పిల్లులను తీసుకొస్తానులే, బాగా తిందువుగాని అంటూ డాబర్ మ్యాన్ మెడకున్న గొలుసును పట్టి తీసుకెళ్లబోతుంటే
డాబర్ మ్యాన్ అతన్ని వదిలించుకొని కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చి అరవసాగింది. ఈ అరుపులు విని ఆ బిల్డింగ్ యజమాని, దాసు ఏంటా గొడవ అని బయటకొచ్చాడు. ఏం లేదు సాబ్, పిల్లి లోపలికి వచ్చినట్టుంది, పిల్లిని చూసి అరుస్తుంది చెప్పాడు వినయంగా. షిన్నీ అవునా అడిగాడు డాబర్ మ్యాన్ యజమాని. ఆ డాబర్ మ్యాన్ ముద్దు పేరు షిన్నీ. అది కాదన్నట్టు తలూపి మళ్ళీ అరిచింది. ష్ అరవకు అన్నాడు. ఆ బిల్డింగ్కు ఆ డాబర్ మ్యాన్కు యజమాని అయిన ఆ వ్యక్తి. ఆ బిల్డింగ్ యజమానే ఫెడ్రిక్. షిన్నీ ఫెడ్రిక్ పెంపుడు జంతువు. దానికి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చాడు. రాత్రిపూట అలా వదిలేస్తారు. కీప్ క్వైట్ అని షిన్నీని వెళ్ళిపోమన్నాడు ఫెడ్రిక్. అయినా షిన్నీ యజమాని మాట కూడా వినలేదు. ఇవాళ దీనికి ఏమైంది? కోపంగా అని దాని మెడకున్న గొలుసును పట్టుకొని పోల్ దగ్గరికి తీసుకెళ్ళి దానికి కట్టేశాడు. ఇవాళ ఇన్స్పెక్టర్ సాబ్, మేడం మరోసారి వచ్చారుగా, అందరూ షిన్నీని తెగ మెచ్చేసుకున్నారు. వాళ్ళ దిష్టి తగిలి ఉంటుంది సాబ్ అన్నాడు దాసు వినయంగా. నోర్ముయ్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు నా దగ్గర చెప్పకు. అయినా మంచివాళ్ళ దిష్టి ఎప్పుడూ తగలదు అన్నాడు. దాసు నోరు మూసుకున్నాడు. షిన్నీ గింజుకుంటోంది. బుద్ధొచ్చిందా? లేకపోతే అరుస్తావా? నాకైతే వినేదానివా? ఎగిరి నన్నే కరిచి చంపేద్దువు అని షిన్నీని అంటూ వెళ్ళి పడుకున్నాడు. సరిగ్గా అప్పుడు మళ్ళీ కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి దూకి పోల్కు కట్టేసిన డాబర్ మ్యాన్ షిన్నీ వంక క్రూరంగా చూసి నవ్వాడు ఆ ఆగంతకుడు. ఆ ఆగంతకుడిని చూసి మరింత మొరగడం ప్రారంభించింది షిన్నీ. ఆ ఆగంతకుడి చేతిలో పదును తేలిన కత్తి ఉంది. డాబర్ మ్యాన్ వైపు వచ్చాడు. పోల్కు కట్టి ఉన్న గొలుసును తెంపుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది షిన్నీ. ఆగంతకుడు దగ్గరికి వచ్చాడు. అతడి చేతిలో ఉన్న పదునైన కత్తి గాల్లోకి లేచింది. మరుక్షణం అంతకన్నా వేగంగా డాబర్ మ్యాన్ని ముద్దాడింది. 1, 2, 3 డాబర్ మ్యాన్ కిందికి ఒరిగిపోయింది. ఫెడ్రిక్ హాల్లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా అవని తనని అర్థం చేసుకోవడం వల్ల. సాధ్యమైనంత త్వరలో తన సమస్యలు అన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటున్నాడు. నిద్రపోవడానికి బెడ్రూంలోకి వెళ్ళబోయిన ఫెడ్రిక్లో చిన్న అనుమానం. షిన్నీ ఎప్పుడూ అనవసరంగా మొరగదు. అలాంటిది అదే పనిగా మొరగడం. ఇంతలో షిన్నీ మొరగడం ఆపేసింది. ఏదో అనుమానం చిన్న చిన్నగా ప్రారంభమై వటవృక్షంలా పెరిగిపోసాగింది. వెంటనే తలుపు తెరిచి షిన్నీ అని కేకేశాడు. తను అలా పిలిచినప్పుడు బదులుగా మొరుగుతుంది షిన్నీ. షిన్నీ నుంచి బదుల్లేదు. షిన్నీ ఈసారి గట్టిగా అరిచాడు. నో రెస్పాన్స్. దాసు కేకేశాడు. స్టూలు మీద నిద్రపోతున్న దాసు ఉలిక్కిపడి లేచి సాబ్ అంటూ ఫెడ్రిక్ దగ్గరికి వచ్చాడు. షిన్నీ ఏం చేస్తుందో చూడు, పాపం దాని గొలుసు తీసేయ్ అన్నాడు. దాసు షిన్నీ వైపు అడుగులు వేస్తున్నాడు. అప్పటి వరకు ఆ మాటలు విన్న అగంతకుడు వెంటనే నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకొని కాంపౌండ్ వాల్ ఎక్కి అటువైపు దూకేశాడు. షిట్, మంచి ఛాన్స్ మిస్ అయింది అనుకుంటూ. ఒక్కసారిగా పెద్ద కేక వేశాడు దాసు. ఫెడ్రిక్ మనసులో ఏమోలో అనుమానం, భయం. దాసు ఏమైంది అంటూ అటువైపు వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి స్థాణువైపోయాడు. డాబర్ మ్యాన్, తన ప్రియమైన షిన్నీ రక్తపు మడుగులో చచ్చిపడి ఉంది. రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. అప్పుడే హత్యకు గురైనట్లు తెలుస్తుంది. షిన్నీ అరిచాడు ఫెడ్రిక్. ఎన్నో శవాలను చూసిన బెనర్జీ డాబర్ మ్యాన్ చచ్చిపడి ఉండడాన్ని చూడలేకపోయాడు. ఇన్స్పెక్టర్, దానికి ఉన్నపాటి కృతజ్ఞత నాకు లేదు. తనని చంపుతాడని కాదు, నన్ను ఆ హంతకుడు ఏమైనా చేస్తాడేమోనని భయపడి తన భాషలో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. నేనే స్టూపిడ్ని, దాని బాధ భాష అర్థం కాని ఈడియట్ని పోల్కు కట్టేశాను. అది నన్ను కాపాడే ప్రయత్నంలోనే తన ప్రాణాలను కోల్పోయింది బాధగా అన్నాడు ఫెడ్రిక్. ఇన్స్పెక్టర్ బెనర్జీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. హంతకుడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ముందు డాబర్ మ్యాన్ను చంపాలని చూశాడు. ఆ తర్వాత ఫెడ్రిక్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఫెడ్రిక్ బయటకు రావడంతో ప్లాన్ బెడిసికొట్టి పారిపోయి ఉంటాడు. పిల్లిలా అరిచింది కూడా ఆ ఆగంతకుడే అని అర్థమైంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. హంతకుడు చాలా తెలివైనవాడు. ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. అన్నట్టు మీ దగ్గర రివాల్వర్ ఉందిగా? ఉంది, లైసెన్స్ కూడా ఉంది. నా గురించి నాకు బాధ లేదు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటే, నా మీద ఎవరు కక్ష కట్టారు?
ప్రొఫెషనల్ రైవల్స్ ఎవరూ లేరు, దాయాదులు లేరు. ఎవరిదంతా చేస్తున్నట్టు? డాబర్ మ్యాన్ ఇన్నాళ్ళు నన్ను కనిపెట్టుకొని ఉంది. మీకు తెలుసా ఇన్స్పెక్టర్, నాకు హెల్త్ బాగోలేకపోతే తను కూడా ఆహారం ముట్టేది కాదు. అలాంటి నా షిన్నీని చంపిన వాళ్లను వదలొద్దు అన్నాడు ఫెడరిక్. తప్పకుండా అన్నాడు బెనర్జీ.